జవహర్లాల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 28వ డివిజన్లో గల సర్వే నంబర్ 804లోని 5 ఎకరాల ప్రభుత్వ భూమిని డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్ కబ్జా చేశాడని, ఈ స్థలాన్ని ఇప్పటికే స్కూల్ కు కేటాయించినట్లుగా మీడియాకు వివరించిన ఎంఆర్ఓ సుచరిత, ప్రభుత్వ భూములను పరిరక్షించే క్రమంలో అక్రమార్కులు, కబ్జాదారులు ఎంతటి వారైనా వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దళారుల మాటలు నమ్మి అక్రమ లేఅవుట్ లో ప్రజలు ప్లాట్ అనుకొని మోసపోవద్దని సూచించారు. ఇప్పుడు ఒక ఆమె దగ్గరికి బాలాజీ నగర్ రిజిస్ట్రేషన్ కాదు, డిప్యూటీ మేయర్ కాడికి వస్తేనేమో ఇది అగ్రికల్చర్ కదా, బాలాజీ నగర్ మొత్తం కాదు అంటే నేను అట్లాంటి మీరు అన్నదానికి నేను అంటున్నాను. అక్కడికి పోతే బాలాజీ నగర్ అంటున్నారు, ఇక్కడికి వస్తే బాలాజీ నగర్. అసలు జవహర్ నగర్ ఏది కూడా కాదు, జవహర్ నగర్ మొత్తం ఇల్లీగలే. ఒక్క బాలాజీ నగరే కాదు, ఇక్కడ జవహర్ నగర్ లో ఉన్న కాలనీ మొత్తం ఇల్లీగలే. అవునా? మరి మీకు తెలియదు, మనమే అదే అంటున్నా, మనమే యాక్సెప్ట్ చేస్తున్నాం కదా ఇల్లీగల్ అని. డిప్యూటీ మేయర్ గారి ఆధీనంలో కబ్జాలో ఉన్నది. దీనిని మేము ఆల్రెడీ రెజ్యూమ్ చేసుకోవడం జరిగింది. స్కూల్కి ప్రపోజల్ కూడా పంపించడం జరిగింది 5 ఎకరాల భూమిని. ఈ భూమిని ఇప్పుడు ప్రస్తుతము ఫెన్సింగ్ వేసి మేము రెవెన్యూ కస్టడీ కింద పెట్టుకొని ఈ గవర్నమెంట్ ల్యాండ్స్ని కాపాడడానికి మేము కృషి చేస్తున్నాము. జవహర్ నగర్లో ఎంత అవేర్నెస్ తీసుకొని వచ్చినా కూడా ఇక్కడ పబ్లిక్ వాళ్ళను దళారీలు మభ్యపెట్టి మోసం చేసి ప్లాట్లుగా లోపల లేఅవుట్లు చేసుకొని విక్రయించడం జరుగుతుంది. వీళ్ళకు ఎన్నిసార్లు చెప్పినా కూడా మోసపోవద్దని చెప్పినా కూడా అలాగే కన్స్ట్రక్షన్స్ వస్తున్నాయి. వారి కన్స్ట్రక్షన్స్ కట్టడము, మేము డిమాలిషన్ చేయడం జరుగుతూనే ఉంది. ఈ చిన్న చిన్న ఇండ్లే కాకుండా ఎకరాలలో కబ్జాలో ఉన్న ల్యాండ్స్ని కూడా మేము ఒక 500 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్గా గుర్తించడం జరిగింది. టోటల్ జవహర్ నగర్ మొత్తం గవర్నమెంట్ ల్యాండే, బట్ ఫ్రీ ఫ్రమ్ ఎంక్రోచ్మెంట్ ఉన్న ల్యాండ్ 500 ఎకరాల వరకు ఉన్నది. దాన్ని ఒక 162 పార్సెల్స్ కింద డివైడ్ చేసి వాటికి జియో కోఆర్డినేట్స్ ఫిక్స్ చేసి మ్యాప్లు కూడా పెట్టుకోవడం జరుగుతుంది. ఇందులో ఎలాంటి లీడర్లు కానీ ఎలాంటి దళారీలు కానీ ఎవరు ఉన్నా కూడా మేము సహించేది లేదు. ఎట్టి పరిస్థితుల్లో గవర్నమెంట్ ల్యాండ్స్ను కాపాడడానికి మా వంతు మేము ఖచ్చితంగా కృషి చేస్తాం. మ్యామ్, వన్ క్వశ్చన్ ఈస్ దేర్. దోస్ హూ ఆర్ professionally land grabber as per the previous records of the Alwal police station and also the Jawahar Nagar police station, why don't you give the proposal for the PD Act on them? ఆల్రెడీ మేము సిఐ గారి మీద నేమ్స్ మీద ఎఫ్ఐఆర్లన్నీ తీయడం కోసము మేము ఇన్ఫర్మేషన్ అడగడం జరిగింది. ఎవరెవరి మీద మోర్ దెన్ కేసెస్ ఉన్నాయో దానిని మొత్తము డేటా తీసి కలెక్టర్ గారి దృష్టికి PD యాక్ట్ బుక్ చేయమని చెప్పి లెటర్ రాయడం జరుగుతుంది.